జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయుల దాష్టీకాలు పెరిగిపోతున్నాయి. పట్టపగలు అందరూ చూస్తుండగానే వైఎస్ఆర్సీపీ నేత కేశవరెడ్డిపై హత్యాయత్నం చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు. టీ తాగుతూ ఉండగా కేశవరెడ్డిపై జేసీ వర్గీయులు దాడి చేశారు. ఆ ఘటనలో కేశవరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. తాడిపత్రి ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడికి కూడా చేరుకుని రెండోసారి దాడి చేశారు. తాడిపత్రి ప్రభుత్వాసుపత్రిపై రాళ్ల దాడికి తెగబడ్డారు టీడీపీ గూండాలు దాడులు చేస్తున్న పోలీసులు పట్టనట్లు వ్యవహరించారు. తాడిపత్రిలో శాంతి భద్రతలు క్షీణించాయని అన్నారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి దాడులకు సహకరిస్తున్నారని ఆరోపించారు. తాడిపత్రి పిఎస్ వద్ద వైఎస్ఆర్సీపీ నేత కేశవరెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని ఖండించారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి తొత్తులుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జేసీ దాడులకు తెగబడుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు మనతో ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. పెద్దారెడ్డి గారు, మనం చూస్తున్నాం తాడిపత్రిలో ఏ రకంగా జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు రెచ్చిపోతున్నారు, దాష్టీకాలకు పాల్పడుతున్నారు, పేటరేగిపోతున్నారు మనం చూస్తూ ఉన్నాం. అసలు ఈ ఘటనను ఎలా చూడొచ్చు? పోలీసులు కేవలం నామమాత్రంగానే స్పందించడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారం ఉంది కదా అని చెప్పి పోలీసులు సమక్షంలోనే దాడులు జరుగుతున్నాయి. కేవలం పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఎక్కడ ఏం జరిగినా కూడా ఎవరన్నా అక్యూజ్డ్ కానీ ఎవరన్నా కానీ ఫోన్లు చేసి చెప్తే కనీసం స్పాట్ కూడా పోయి వాళ్ళని విచారించే పరిస్థితి లేదు. ఇంతవరకు కూడా కంప్లైంట్ ఇచ్చినా కూడా కంప్లైంట్ తీసుకునే పరిస్థితి లేదు. కేశవరెడ్డి గారిని ఇప్పుడు అనంతపురంకు రెఫర్ చేయడం జరిగింది. అక్కడ కంప్లైంట్ ఇవ్వాలనేది అతని ఉద్దేశం. ఎందుకంటే తాడిపత్రిలో పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్తే తప్ప కంప్లైంట్లు రిజిస్టర్ చేయడం కానీ ఏదన్నా కానీ జరుగుతుంది. ప్రభాకర్ రెడ్డి కన్సల్లోనే తాడిపత్రి పోలీసులు పనిచేస్తారు. అంటే పెద్దారెడ్డి గారు, అదేదో అర్ధరాత్రి కాదు, ఎవరూ లేని ప్రదేశం కూడా కాదు, టీ తాగడానికి వెళ్ళారు. పట్ట పగలు అందరూ చూస్తుండగానే ఇంత దాష్టికానికి పాల్పడడానికి అసలు ధైర్యం ఎలా వచ్చింది? మళ్ళీ రెండోసారి కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా కూడా అక్కడికి కూడా చేరుకొని దాడి చేసేయడానికి యత్నించారంటే అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఏంటిదంతా? ఆ దాడి కూడా జరిగిండేది పోలీస్ స్టేషన్ పక్కనే, ఊటువేట దగ్గరలోనే, పోలీస్ కాంపౌండ్ పక్కనే టీ షాప్ ఉంది. ఆ టీ షాప్ దగ్గరనే గలాట జరిగిండేది. వచ్చి ఉద్దేశపూర్వకంగా కేశవరెడ్డి యాక్టివ్ గా పనిచేస్తుంటాడు పార్టీలోని ఒక ఉద్దేశంతో అతని మీద దాడి చేయడం జరిగింది. నువ్వైతే ఏం చేస్తావంటే హాస్పిటల్ తీసుకుపోయినాక టౌన్ లో మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అతన్ని చూనీకి పోయారు. రెగ్యులర్ గా మా ఆఫీస్కి వస్తుంటాడు కాబట్టి ఇక్కడ ఆఫీస్ దగ్గర ఉన్న పిల్లలు కూడా నావి 2 స్కార్పియోలు ఉంటే తీసుకుపోయినారు. చూనీకి పోయి వాళ్ళు దిగి లోపలికి పోతానే ముక్కుమిడిగా 70-80 మంది ముక్కుమిడిగా దాడి చేసి వెహికల్ పగలగొట్టి హాస్పిటల్ మీద కూడా దాడి చేసి అద్దాలన్నీ పగలగొట్టారు. పోలీస్ అధికారులకు మేము ఫోన్ చేస్తానే కూడా వాళ్ళు పట్టించుకునే పరిస్థితి కూడా లేదు. అక్కడ ఓన్లీ మా కార్యకర్తలు మాత్రం కట్టడి చేసి అవతల నుంచి టీడీపీ కార్యకర్తలు అక్కడ రాళ్ళు వేసి హాస్పిటల్ అద్దాలు పగలగొట్టి అక్కడ ఉన్నటువంటి మళ్ళా ఒకరిద్దరిని కూడా కొట్టడం జరిగింది. ఈ విధంగా పోలీసులే ఈ విధంగా చేస్తాంటే ప్రజలకు రక్షణ కల్పించేది ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న కూడా. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసులు ప్రేక్షక పాత్ర చేసేది కాకుండా వాళ్ళతో కలుపుకొని దాడులు చేసే పరిస్థితి ఆసనం ఏంటంటే తాడిపత్రిలో ప్రజలు ఎవరు కూడా బజార్లలో తిరిగే పరిస్థితి కూడా లేదు. రైట్, థ్యాంక్ యూ పెద్దారెడ్డి గారు.